పేరు నాగేందర్ అండి. మాది రేలగూడ మండలం రావులకొండ గ్రామం, నల్గొండ డిస్టిక్. నేను ఎంఏ బీఎడ్ చేశానండి. ఎంఏ ఇంగ్లీషు, పొలిటికల్ సైన్స్, లైబ్రరీని చేశాను. ఈరోజు నేను మన ప్రజావాణి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. ముఖ్య విషయం ఏమిటంటే మా డాడీ గారు గవర్నమెంట్ స్కూల్లో 1984 27/11/1984 నుంచి 21/9/2023 వరకు పనిచేశారు. స్టార్టింగ్ జీతం ఓన్లీ నెలకు 25 రూపాయలు, నెలకు 25 రూపాయల నుంచి పనిచేశారు. రీసెంట్గా 4,000 మొన్న 2021 జూన్ నుంచి 5,200 రూపాయలు అయింది. అంటే 30% అనేది శాలరీ హైక్ అయింది. ఆ డబ్బులు కూడా జూన్ 2021 నుంచి రాలేదండి. ఇంకోది ఏంటంటే స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్లీపర్లకి 6 నెలలకి 3 నెలలకి శాలరీస్ వస్తున్నాయి. చాలా కుటుంబాలు, బీద కుటుంబాలు, భూములు లేని కుటుంబాలు, అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళు అందరూ అనగారికి వాళ్ళే స్కూళ్ళల్లో స్కావెంజర్గా పనిచేస్తున్నారు. వేళ్ళ చేస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక టీచరు ఒక ఏదో డిపార్ట్మెంట్లో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేశారు. కానీ ఒక స్కూల్లో 38 సంవత్సరాలు పనిచేస్తే ఇచ్చింది ఏంటిది గవర్నమెంట్ మనకు సన్మానం అంటే 0, ₹1 సహాయం లేదండి. చనిపోయినప్పుడు కూడా ₹1 గవర్నమెంట్ లేదు. అదే ల్యాండ్ ఉంటే ఒక గుంట ల్యాండ్ ఉన్నా 5 లక్షలు సహాయం చేశారు. అదే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తే 38 సంవత్సరాల నుంచి పనిచేస్తే ₹1 సహాయ సహకారం లేదు. అదే కాకుండా వాళ్ళ శాలరీస్ కూడా నెల రావడం లేదు. అదే ఇప్పటికే మా డాడీ సెప్టెంబర్ 21 చనిపోయారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ శాలరీస్ కూడా రాలేదు. ఎరియర్స్ 30,000 దాకా రావాలి. నెలకు 12,000. 2021 జూన్ నుంచి సెప్టెంబర్ 21 దాకా రావాలి. అవి కూడా రాలేదు. మా కుటుంబం చాలా బీద కుటుంబం అండి. అసలు గవర్నమెంట్ పట్టించుకోవాల్సింది బీద వాళ్ళని, అసలు ఏమి లేని వాళ్ళని ఫస్ట్ పట్టించుకోండి. ఉన్న వాళ్ళు ఎట్లయినా బతుకుతారు, లేని వాళ్ళే దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న మారిన గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకోవాలి. ఎంఏ బీఈడి చేసిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ డేట్లు, ఎప్పుడు ఏమి రద్దు అవుతుందో ఏమి అయోమయంలో పరిస్థితి ఉంది. కాబట్టి నేను గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మా డాడీ గారు పనిచేసిన 38 ఇయర్స్ స్కూల్లో పనిచేస్తే మాకు ఇచ్చిన సన్మానం ఏమిటంటే 0, ₹1 సహకారం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశం కల్పించినందుకు ప్రజావాణిలో వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటాను. అదేవిధంగా నా ప్రాబ్లంని, నా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి, ఇలాంటి కుటుంబాలు, బీద కుటుంబాలని ఆదుకోవాలని నేను నా తరఫున చాలామంది పార్టీ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి ఈ సమస్య నా ఒక్కటి కాదు, స్టేట్ మొత్తానికి సమస్య. కొంచెం తొందరగా ఈ సమస్యని, ప్రాబ్లంని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.